గారు ఏంటి చంద్రబాబు నాయుడు వాదన ఎట్లా చూడాలి? అభద్రతతో కూడిన అనేది వీళ్ళ వాదన. నిజంగా అంత అభద్రతలో ఉన్నారా? అక్కడ ఓడిపోయే పరిస్థితిలో ఉందా వాతావరణం? బీజేపీ అని చెప్పే మాట తప్ప చంద్రబాబు గారు ప్రతిదాన్ని కూడా క్షుణ్ణంగా పరిశీలించి మాట్లాడుతున్నారు. సహజంగా చంద్రబాబు గారు ఆయన స్పందించే విధానం మరి ఉంది. వీళ్ళు తెలంగాణ నుంచి శ్రీనివాస్ యాదవ్ గారు ఆంధ్రప్రదేశ్ మాట్లాడారంటే అది వాళ్ళ విచక్షణగా వదిలిపెట్టాలి. వాళ్ళు వస్తే మీ ఎట్ట అడుగు పెడతారు, మీ అంతు చూస్తే అడుగు పెడతానికి హక్కు లేరు అన్న వాళ్ళు వీళ్ళు అట్టట్టు మాట్లాడతారు అక్కడ రాజకీయం గురించి. అలా రాజకీయం మాట్లాడినప్పుడు సౌభద్ర వాతావరణంలో వాళ్ళు వచ్చినా మేము వచ్చినా ఒకటే. చంద్రబాబు కూడా స్వచ్ఛంగా వచ్చి ప్రచారం చేశాడు. చంద్రబాబు కూడా ఇక్కడ పరిపాలించాడు. సమైక్య రాష్ట్రం చంద్రబాబు కూడా ముఖ్యమంత్రి, పార్టీ ఉంది కదా ఇక్కడ, లాంగ్ టర్మ్ ముఖ్యమంత్రిగా పనిచేశాడు. కాబట్టి తెలంగాణలో ఉంది కాబట్టి తెలంగాణలో చంద్రబాబు తిరగవచ్చు. ఆయన కూడా ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేశారు ఆయన ముఖ్యమంత్రి హయాంలో. అని ఆ రోజు స్వచ్ఛంగా మీరు కూడా చెప్పుకుంటే ఎంత బాగుండేది ఆయన. ఆ రోజు అనుకున్నప్పుడు మీరు అక్కడికి వెళ్ళి అక్కడ మరి కుల రాజకీయాలు లేపి తెలంగాణలో లేని కులాలన్నింటి కుల సంఘాలు పెట్టించి, లేని కులాల కార్పొరేషన్లు పెట్టించి, సరే అభివృద్ధి కావాలి, వెనుకబడిన తరగతి కులాలకి మనం వాళ్ళకి ఆర్థిక చేయూతను ఇవ్వాలి, అందులో ఎటువంటి సందేహం లేదు, తప్పు లేదు. మీరు చేయాల్సింది ఫస్ట్ మనకు పరిపాలన చేయాల్సింది సెక్రటరీకి వెళ్ళి పరిపాలించండి, మంత్రివర్గాన్ని పూర్తి స్థాయిని నియమించండి. 69 రోజులు మంత్రివర్గం లేకుండా ముఖ్యమంత్రి నడిపించి ఈ రోజు కూడా ముఖ్యమైన శాఖలని ఆయన దగ్గర పెట్టుకుని పూర్తి స్థాయి బడ్జెట్ పెట్టే అవకాశం ఉన్నా కూడా కేంద్ర ప్రభుత్వం వంక చూపిస్తూ కూడా బడ్జెట్ పెట్టుకుంటాం. ఒక మీరు చేసే పనులు మనం ప్రజలకి మీకు పూర్తి స్థాయి అధికారం ఇచ్చినప్పుడు మీ రాజకీయాలు చేసుకుంటూ మన రాష్ట్రంలో ప్రజలకు ఏం చేయగలుగుతామా, మీరు మంచి చేసి ఇంకా మంచి చేయడానికి మీరు ఆలోచన చేయాలి తప్ప పక్క రాష్ట్ర ఎన్నికల మీద మీరు జోక్యం చేసుకున్నప్పుడు వాళ్ళు కూడా మన రాష్ట్రంకి వచ్చినప్పుడు అదే విధంగా స్పందించాలని చెప్పి మా విజ్ఞప్తి. అంతే. వాళ్ళు వచ్చినప్పుడు ఒక రకంగా మనం వెళ్ళినప్పుడు ఒక రకంగా మాట్లాడితే అది సమంజసం కాదు అని మాది. నేను చంద్రబాబు గారి విషయంలో చంద్రబాబు గారు ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఈరోజు అక్కడ ఆంధ్రప్రదేశ్లో అభివృద్ధిని చూస్తున్నారు. చంద్రబాబు గారు కేంద్ర ప్రభుత్వం సహకరించకపోయినా కేంద్ర ప్రభుత్వం నిధులు సరే వాళ్ళు ఇచ్చామని చెప్తారు, ఈ నీళ్ళని చెప్తారు, సరే మనకు అంత డెప్త్గా వెళ్ళాల్సిన అవసరం కూడా లేదు అక్కడ. కానీ చంద్రబాబు గారు చేసిన అభివృద్ధి వాళ్ళ కళ్ళ ముందు కనబడుతుంది. రోడ్లు కానీ అమరావతి నగరం కానీ ఆయన కట్టినంత వరకు మీరు పోయారు కదా తాత్కాలికమా ఏదైనా సరే బిల్డింగ్లు ఉన్నాయి. గారు నేను ప్రాక్టికల్ గా వెళ్ళి చూశాను, అక్కడ వాతావరణం అంతా చూసాము, రోడ్లన్నీ చూసాము, మేము తిరిగి వచ్చాను. నేను అక్కడ వాస్తవం చెప్తున్నాం. అక్కడ మీరు ఇప్పుడు ఒక్కసారి నగరాన్ని 3 నెలల్లో 4 సంవత్సరాలు పూర్తి కాదు. ఏదైనా అభివృద్ధి అనేదైనా ఏ నగరం అయినా నిరంతరం అదొక ప్రక్రియ. ఇప్పుడు ఈ రోజు కూడా హైదరాబాద్ అభివృద్ధి చెందుతూనే ఉంది. 4 సంవత్సరాలు చెంది ఇంకా అభివృద్ధి కావాలని మనం కోరుకుంటాం. అమరావతి కూడా ఇవాళ ఆయన చంద్రబాబు అయ్యేమో కాకపోవచ్చు, ఇంకా 30 సంవత్సరాలు కూడా అభివృద్ధి చెందుతూనే ఉంటుంది. కొత్త నగరాలు, కొత్త బిల్డింగ్లు వస్తుంటే, కొత్త భవనానికి అనుమతులు వస్తుంటే కడుతూనే ఉంటాడు. ఆయన ప్రణాళికాబద్ధంగా పోతున్నాడు. ఆయన ఏం ప్రణాళిక చేశాడు ప్రాక్టికల్ చూపిస్తున్నాడు. అక్కడ ఆల్రెడీ హైకోర్టు మనం శంకుస్థాపన చేసి అంత సెక్రటరీ రెడీ అయిపోయా. సరే తాత్కాలిక భవనాలు విత్ షార్ట్ టర్మ్ లో ఇక్కడి నుంచి బలవంతం వెళ్ళగొడుతుంది. సరే ఆయన వెళ్ళారా మనం వెళ్ళామని మనం ఏం చేయాలి? 10 సంవత్సరాలు ఇప్పుడు ప్రతి క్షణం మీరు మాట్లాడి దొరికిపోయాడా ఏం జరిగింది ఇప్పుడు వాస్తవం తెలుసు. సరే ఇప్పుడు ఏమైంది అనేది ఇప్పుడు ఉచ్చుగా బిగించినప్పుడు నేనైనా సరే నువ్వైనా సరే ఆ సీన్ అయినా సరే వాళ్ళు పర్ఫెక్ట్ ఉచ్చుగా బిగియాలన్నప్పుడు ఆ ఉచ్చుగా పట్టు సహజం. అది మనం ఒక అనైతికమైన రాజకీయాలు చేయాలనుకున్నప్పుడు చేశారు, జరిగింది. సరే ఆయన దొరికాడా ఏం జరిగింది అనేది మీ దగ్గర చేతిలో ఉంది. నిజంగా దొరకండి ఈ పార్టీ మీరు లోపల వేసింది. ఎప్పుడు మీరు కేసు అన్న ఎఫ్ఐఆర్ ఏమైందని తెలంగాణలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వం ఎందుకు ఎఫ్ఐఆర్ బుక్ చేయలేదు? ఆ రోజు కాంప్రమైజ్ నడిచింది. మీరు తెలంగాణ రావద్దన్నారు. ఇప్పుడు నోటీసులు వస్తాయని డౌట్ ఆయన వచ్చారు. ఇప్పుడు కొద్ది రోజుల్లో నాకు కేంద్ర ప్రభుత్వ దర్యాప్తు సంస్థల నుంచి నోటీసులు వచ్చే అవకాశం ఉందని చెప్తున్నారు. నోటీసులు రావడం అంటే చిన్న విషయం కాదు. అంటే ఖచ్చితంగా వీళ్ళు విచారించడం, ఆయన విచారణకు రమ్మనడం, తర్వాత వ్యవహారం అది ఒక ముఖ్యమంత్రి నోటీసులు ఇస్తున్నా అంటే అది మనం చూడదగ్గ, అది చాలా సీరియస్ గా ఉన్న పరిణామమే. ఇక్కడ నోటీసులు నిన్న మొన్న ఈడీ రేవంత్ రెడ్డి గారిని మన వెంకటరెడ్డి రెడ్డి గారిని విచారించింది కాబట్టి ఆ డబ్బుల విషయంలో ఎలా వచ్చిందని చెప్పి వీళ్ళు ఏం చెప్పారో తెలియదు. ఆ చెప్పిన దాన్ని నోటీసులు ఇస్తుండొచ్చు. చంద్రబాబు గారు సమర్థవంతంగా నోటీసులు రిప్లై ఇస్తాడు. ఆయనకు ఉన్న ప్రణాళిక ఆయనకు ఉంది. రేవంత్ కూడా చెప్పాడుగా చంద్రబాబు నిరికించేందుకు ప్రయత్నం చేస్తున్నారు అని. ఇప్పుడు 3.5 సంవత్సరాలు చేయని పని, 3 సంవత్సరాలు చేయని పని ఎన్నికల సమయంలో బురద చల్లడానికి చేస్తున్నారు ఇదంతా అని చెప్పి చంద్రబాబు గారి ఆరోపణ. అది వాస్తవంగా ప్రజలకు కూడా కనపడుతుంది. ఇక ఎలా ఉందంటే తెలంగాణ కంటే ఆంధ్ర ప్రజలు మనకంటే భావోద్వేగాలు, వాళ్ళకంటే కుల రాజకీయాలు ఎక్కువ ఆంధ్రలో. వాస్తవం తెలంగాణ కుల రాజకీయాలు ఈ రోజు కూడా చాలా తక్కువ ఉన్నాయి. ఆంధ్రాలో ప్రతి కులానికి ఎక్కడిక్కడ డివైడ్ అయిపోయింది. కులం రాజకీయమే నడుస్తున్నాం. అక్కడ పరిణామాలు ప్రాంతం అలాంటి ప్రాంతం ఫస్ట్ నుంచి అలా ఉంది. బ్రిటిష్ గవర్నమెంట్ నుంచి కూడా అక్కడ చైతన్యవంతంగా రాజకీయాలు మనకంటే చైతన్యవంతంగా ఉన్నారు. రాజకీయాలు చైతన్యవంతం కాదు,
రాజకీయాల చైతన్యవంతంగా ఉన్నారు కాబట్టి వాళ్ళు ఏ కులరాయిగా కావాలని కోరుకుంటుంది. అందులో కాంగ్రెస్ పార్టీ ముందుంటుంది. అందులో కులాలకు వ్యతిరేకంగా కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు కూడా అన్ని కులాలను కూడా పార్టీ కాంగ్రెస్ పార్టీ కులం మేము ఎప్పుడు మాట్లాడము అసలు.